ఇప్పుడే ఒక థంబ్నెయిల్ గానీ ఇది నాకు 500 మంది కమిట్మెంట్ అడిగారు, ఇచ్చుంటే నేను బహుశా మంచి హీరోయిన్ అయ్యేదానేమో. రియల్ గానా? యా, యాక్చువల్లీ 500 అంటే 500 నేను లెక్క పెట్టుకొని ఏం చెప్పట్లేదు, రఫ్గా లెటెస్ట్ టేక్. నాకు ఒక 1000 మంది ఒక 2000 3000 మంది అప్రోచ్ అయ్యారు. 2000 3000 మందిలో 500 మెంబర్స్ అయితే అడిగే ఉంటారు. అలా అంటే ఓన్లీ మూవీస్కనే కాదు, ఓ చిన్న క్యారెక్టర్కైనా, లేదంటే జ్యువెలరీ యాడ్స్కైనా, ఏదైనా పెద్ద యాడ్స్కైనా, జ్యువెలరీ యాడ్స్కి కూడా. అండ్ ర్యాంప్ వాక్ షోస్ ఉంటాయి కదా, లేటెస్ట్ మిస్ ఇండియా అవ్వు, లేదంటే మిస్ సౌత్ ఇండియా అవ్వు, లేదంటే మిస్ వరల్డ్, ఇలాంటి దానికైనా ఇట్లా కొన్ని పెద్ద పెద్ద ఈవెంట్స్, పెద్ద పెద్ద షోస్ ఆర్ఎల్స్ పెద్ద పెద్ద మూవీస్, ఇట్లాంటి వాటికి చిన్న చిన్న క్యారెక్టర్స్ అయినా చిన్న దానికైనా అడిగారు అనమాట. సో స్టార్ హీరోయిన్ అయ్యేదాన్ని అనలేను, కానీ ఒక వెల్ నోన్ స్టార్ అయితే అయ్యేదాన్ని. లేటెస్ట్ ఇప్పుడు చాలా మంది నన్ను ఇన్స్టాగ్రామ్లో కనపెడుతున్నారు, అలా బిగ్ స్క్రీన్లో కనపెడదురేమో, లేదా ఒక సీరియల్లో కనపెడదురేమో, లేదంటే ఒక ఏదైనా రియాలిటీ షోలో కనపెడదురేమో. అలా ఏదైనా ఖచ్చితంగా అయితే ఒక నేమ్ వస్తుండే. ఐదర్ ఇఫ్ ఎట్ ఆల్ ఐ హ్యావ్ టుక్ అ స్టెప్. ఎందుకంటే ఇట్స్ మీన్ నా జర్నీ స్టార్ట్ అయ్యి 7 years అవుతుంది. 7 yearsలో ఇఫ్ ఐ గాట్ నో రికగ్నైజేషన్, దెన్ ఆబ్వియస్లీ నేను ఒక 2 yearsకి లేదంటే 3 yearsకి ఐ వుడ్ హ్యావ్ గివెన్ కమిట్మెంట్. అంటే ఆబ్వియస్లీ నాకు ఒక మంచి పొజిషన్ అయితే వస్తుండొచ్చు.